హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ హైమశ్రీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హైమశ్రీ. అందరికీ నమస్కారం. సో టుడే మన క్లాస్లో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సచివాలయం ఎగ్జామ్కి సంబంధించిన బిట్స్ అండి. సో సచివాలయం ఎగ్జామ్కి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళందరి కోసం నేను మంచి ఉపయోగపడే బిట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది, అలాగే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో అందరూ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కిందనే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఓకేనా, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, 2019-20 ఏపీ బడ్జెట్ను ఎప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టారు? ఏంటండి, 2019-20 ఏపీ బడ్జెట్ను ఎప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టారు? జూలై 12న ప్రవేశపెట్టారంట. ఎప్పుడండి? ద ఆన్సర్ ఈస్ జూలై 12th. 2019-20 ఏపీ బడ్జెట్ను జూలై 12న శాసనసభలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఏపీలో విభజన నాటికి 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం 2018-19 నాటికి ఎంతకు చేరింది? ఏంటండి, ఏపీలో మనం విభజన జరిగినాటికి 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం మనకి 2018-19 నాటికి ఎంతకు చేరిందంట? 2,58,928 కోట్లు. సో ద ఆన్సర్ ఈస్ 2,58,928 crore. ఓకేనా, ఆన్సర్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వైఎస్ జగన్ ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారు? ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారండి? 3,648 కిలోమీటర్లు. మన వైఎస్ జగన్ గారు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నారండి. సో నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద సుమారు ఎంతమంది రైతులు లబ్ధి పొందనున్నారు? ఎంతమంది లబ్ధి పొందనున్నారండి? 64.06 లక్షల మంది లబ్ధి పొందనున్నారంట. సో ఇంతమందికి ప్రొవైడ్ చేస్తున్నారు రైతు భరోసా పథకం అనేది. సో నెక్స్ట్, గత ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధి కింద 1000 కోట్లు కేటాయించగా ప్రస్తుత ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో ఎంత కేటాయించింది? సో గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు 2018-19 బడ్జెట్లో ధరల స్థిరీకరణ కోసం 1000 crores ఖర్చు చేస్తే, సో 2019-20కి వచ్చేసరికి నెక్స్ట్ మన ప్రభుత్వం మారింది కదండి, ఎన్ని కోట్లు కేటాయించింది? దేనికోసం? ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు, అంటే 2 రెట్లు ఎక్కువ పెట్టిందంట బడ్జెట్. 1000 కోట్లు వాళ్ళు పెడితే 3,000 crores వీళ్ళు పెట్టారంట. నెక్స్ట్ ద ఆన్సర్ ఈస్ 3 crores. నోట్ చేసుకోండి. నెక్స్ట్, 2019-20 ఏపీ బడ్జెట్లో 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే దీనిలో తిత్లీ తుఫాను బాధితులకు ఎంత కేటాయించనున్నారు? మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, తిత్లీ తుఫాన్ అనేది వచ్చింది. సో అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారండి చాలామంది కూడాను. సో ఆ టైంలో వాళ్ళందరి కోసం, తిత్లీ తుఫాన్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఏపీ ప్రభుత్వం ఎంత బడ్జెట్ని కేటాయించింది? సో ఎంత బడ్జెట్ని కేటాయించిందంటే 150 కోట్లు. ఎంతండి? 150 కోట్లు. నెక్స్ట్ వన్, ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు చేయబోయే పాడి సహకార సంఘాల రైతుల నుంచి పాలను నేరుగా కొనుగోలు చేసి వారికి లీటర్కి ఎన్ని రూపాయలు అదనంగా ఇవ్వనున్నారు? ఎంతండి? ఏ పథకం కింద అంటే పాడి సహకార సంఘాల రైతుల నుంచి పాలను నేరుగా కొనుగోలు చేసి వారికి లీటర్కి ఎన్ని రూపాయలు అదనంగా ఇవ్వనున్నారు? సో మన ఏపీ గవర్నమెంట్ ఎంత అదనంగా ఇవ్వనున్నారండి? 4 రూపాయలు. యాక్చువల్గా ఉన్న పాల రేట్కి ఎక్స్ట్రాగా 4 రూపీస్ ఇచ్చి పాలను నేరుగా రైతు నుంచే కొనుగోలు చేస్తున్నారంట. సో ద ఆన్సర్ ఈస్ 4 రూపీస్. నెక్స్ట్ వన్, ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని 4,000 నుంచి ఎంతకు పెంచారు? ఏంటండి, ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని 4,000 నుంచి ఎంతకు పెంచారు?
సమ్ టైమ్స్ ఏంటంటే తుఫాను వల్ల కానీ లేదంటే వివిధ కారణాల వల్ల మత్స్యకారుల్ని ఆ టైంలో వాళ్ళను చేపలు పట్టడానికి నిషేధిస్తారు. సో ఆ టైంలో వాళ్ళకి తినడానికి తిండి కానీ ఏమైనా సరే ఉండదు. సో అదే టైంలో ప్రభుత్వం వారికి హెల్ప్ చేస్తే, ఇంతవరకు ఎంత హెల్ప్ చేసేదంటే 4,000 హెల్ప్ చేసేది. సో ఇప్పుడు 4,000 నుండి 10,000కు ఆ ఆదాయాన్ని పెంచారంట. ఎంతండి? ద ఆన్సర్ ఈస్ 10,000. సో నెక్స్ట్ వన్, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ గవర్నమెంట్ ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఏపీ గవర్నమెంట్? సో ఎంతండి? 7 lakhs. ఎంత? ద ఆన్సర్ ఈస్ 7 lakhs. జగనన్న అమ్మఒడి పథకం కింద సుమారు ఎంతమంది తల్లులు లబ్ధి పొందనున్నారు? ఎంతమంది లబ్ధి పొందనున్నారండి? 43 lakhs తల్లులు లబ్ధి పొందనున్నారు. ద ఆన్సర్ ఈస్ 43 lakhs. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఒక విద్యార్థి చెల్లించాల్సిన ఫీజులో ఎంత శాతం ఫీజును ఫీజు రియంబర్స్మెంట్ చేయనున్నారు? ఎంతండి? జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇక్కడ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పథకం కింద ఎంత ఇస్తున్నారు, ఓకేనా? అది ఇంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంతకు చేంజ్ చేశారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ జగనన్న విద్యా దీవెన పథకం కింద యాక్చువల్గా ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదండి. ఏంటంటే 70% ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కరికి క్యాస్ట్ బట్టి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే జగనన్న విద్యా దీవెన పథకం కింద ఒక విద్యార్థి చెల్లించాల్సిన ఫీజులో ఎంత శాతం ఫీజు రియంబర్స్మెంట్ను చేయనున్నారంటే 100%. మీ కాలేజ్ ఫీజు ఎంత ఉందో అంతా కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఇదివరకు అట్లా కాకుండా 100% కూడా గవర్నమెంటే పే చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్య. ఈ విద్యా దీవెన పథకం కింద ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారంటే 15.5 లక్షలంట. ఎంతండి? ద ఆన్సర్ ఈస్ 15.5 లక్షల మంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉండాలి? వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉండాలండి? 5 lakhs. ఓకేనా? 5 lakhs కన్నా తక్కువ ఉంటే మీకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు 74.75 కాగా దానిని 2019-20 చివరి నాటికి ఎంతకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఎంత తగ్గించాలండి? మన యాక్చువల్గా 2019-20 చివరి నాటికి ఎంతకు తగ్గించాలని అనుకుందంట? 55%కి. 74% ఉన్నది 55%కి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంట. నెక్స్ట్, ప్రస్తుతం మన రాష్ట్రంలో శిశు మరణాల రేటు 32% కాగా దీనిని 2019-20 చివరి నాటికి ఎందుకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? సో జాగ్రత్తగా మీరు వినండి. ప్రసూతి మరణాల రేటు 74% అయితే దానికి 2020 నాటికి 55%కి తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. నెక్స్ట్, శిశు మరణాల రేటు 32% కాగా దీనిని 2019-20 చివరి నాటికి ఎంతకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంట? 22%. ప్రసూతి మరణాల రేట్ అయితే 55% అండ్ శిశు మరణాల రేట్ అయితే 22%. అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని గృహాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఎన్ని గృహాలు నిర్మించాలండి? 25 lakhs. ద ఆన్సర్ ఈస్ 25 lakhs. నెక్స్ట్, వాలంటీర్ల సేవలను ప్రభుత్వం ఎప్పటి నుండి అమలు చేస్తుంది? వాలంటీర్స్ మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కేటగిరీస్ అనేవి ఓపెన్ అయ్యాయండి. కొత్త ఉద్యోగాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అందులో భాగంగానే ఈ వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ వాలంటీర్ సేవలను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిందంటే 2019 ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చిందంట. ఎప్పటి నుంచి అండి? 2019 ఆగస్ట్ 15. నెక్స్ట్, 2019-20 ఏపీ బడ్జెట్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహకార బృందాల కోసం వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం రద్దుకు ఎంత మొత్తం కేటాయించారు? ఎంతండి? మరొకసారి క్వశ్చన్ చదివేస్తున్నాను నేను. 2019-20 ఏపీ బడ్జెట్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహకారక బృందాల కోసం వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద ఎంత మొత్తం కేటాయించారు?
1140 కోట్లు. ఎంతండి? 1140 కోట్లను కేటాయించారంట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో ఉన్న గ్రామీణ స్వయం సహకార బృందాలు ఎన్ని? ఏపీలో ఉన్న స్వయం సహకార బృందాలు ఎన్ని? 6,32,284. నోట్ చేసుకోండి, 6,32,254. సో నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు ప్రస్తుతం ఇస్తున్న 100 యూనిట్స్ ఉచిత విద్యుత్తును ఎంతకు పెంచాలని ఏపీ గవర్నమెంట్ ప్రతిపాదించింది? ఆల్రెడీ ఉచిత కరెంట్ ఇస్తున్నారండి, కానీ 100 యూనిట్స్ వరకే ఇస్తున్నారు. సో దాన్ని ఇప్పుడు రెట్టింపు చేస్తూ 200 యూనిట్స్ వరకు ఇస్తున్నారంట. ఎంతవరకు అండి? ద ఆన్సర్ ఈస్ 200 యూనిట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతుల కోసం ఏపీ గవర్నమెంట్ ఎన్ని ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది? ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో, బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళ కోసం ఏపీ గవర్నమెంట్ ఎన్ని ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది? ఎన్ని అండి? ద ఆన్సర్ ఈస్ 139, 139. వైఎస్ఆర్ బీమా పథకం క్రింద వ్యక్తి సహజ మరణానికి అందే ఆర్థిక సహాయం ఎంత? మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకుందాం. రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇచ్చే ఆర్థిక సహాయం 7 lakhs. కానీ వైఎస్ఆర్ బీమా పథకం కింద వ్యక్తి సహజ మరణానికి అందే ఆర్థిక సహాయం ఎంతంటే 1,00,000 రూపాయలు. ఎంతండి? ద ఆన్సర్ ఈస్ 1,00,000 రూపాయలు. వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పెన్షన్లు అందిస్తుంది? మన వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పెన్షన్లు అందిస్తుంది? ఎన్ని రకాలండి? 12 రకాలు. ద ఆన్సర్ ఈస్ 12 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా ఎంతమంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు? వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా సుమారు ఎంతమంది పెన్షన్ లబ్ధి పొందుతున్నారు? ఎంతమంది అండి? 65 lakhs మెంబర్స్ లబ్ధి పొందుతున్నారంట. 65 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద ఎప్పటి వరకు ఉన్న బ్యాంకు రుణాలను 4 వాయిదాల్లో రియంబర్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో క్వశ్చన్ మరొకసారి చదివిస్తున్నానండి. వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద ఎప్పటి వరకు ఉన్న బ్యాంకు రుణాలను 4 వాయిదాలలో రియంబర్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి వరకు అండి? 2019 ఏప్రిల్ 11 వరకు ఉన్న వాయిదాలను మళ్ళీ రియంబర్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ద ఆన్సర్ ఈస్ 2019 ఏప్రిల్ 11. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ కళ్యాణ కానుక ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వధువుకు ఎంత మొత్తం ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది? ఎంత అండి? ఒకసారి క్వశ్చన్ చదివిస్తున్నాను నేను. వైఎస్ఆర్ కళ్యాణ కానుక ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వధువుకు ఎంత మొత్తం ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది? 50,000. ఎంతండి? 50,000. సో నెక్స్ట్, అగ్రిగోల్ స్కీమ్లో ఏపీలోని బాధితుల సంఖ్య ఎంత? ఎంతండి? అగ్రిగోల్ స్కీమ్లో ఏపీలో బాధితుల సంఖ్య ఎంత? 11.5 lakhs. 11,50,000 మంది. 11.5 lakhs. ఆన్సర్ ఈస్. నెక్స్ట్, జలయజ్ఞం పథకంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేయాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది? దేనిలో భాగంగా అండి? ఈ పథకాలన్నీ కూడా కంపల్సరీ ష్యూర్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా చాలా ఇంపార్టెంట్. జలయజ్ఞం పథకంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ చాలా వరకు మనకి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూ వస్తుందండి. సో ఈ జలయజ్ఞం పథకం ద్వారా పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసిందంట. ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసింది? 2021 జూన్. ఎప్పుడండి? 2021 జూన్. సో ఇది కంప్లీట్ కావడానికి ఇంకా 1 year ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం ప్రోత్సాహకాలను వినియోగించే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ప్రకటించింది? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తానండి. ప్రభుత్వం ప్రోత్సాహకాలను వినియోగించే పరిశ్రమల్లో స్థానిక యువతను ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ప్రకటించింది? 75% అండి. 75%. యాక్చువల్గా దీనికోసం హైకోర్టులో కేసు నడుస్తుంది. సో అది తర్వాత మీకు చెప్తాను దాని గురించి. నెక్స్ట్, ఏపీలో ఆశా వర్కర్స్ శాలరీ 3,000 నుండి ఎంతకు పెంచారు? ఎంతండి? ఎంతకు పెంచారండి? 10,000కి పెంచారు.
సో ఇది చాలా గొప్ప విషయం 3000 నుండి. ఎందుకంటే హెల్త్ వర్కర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ కరోనా టైంలో వాళ్ళే కష్టపడి వర్క్ చేస్తున్నారని, మిగతా వాళ్ళు కష్టపడట్లేదు అనటం లేదు. కాకపోతే చాలా రిస్కీ జాబ్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారో తెలీదు, కానీ వీళ్ళు డే అంతా కూడా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియచేయాలండి మనం. సో వాళ్ళకి శాలరీ 3000 ఉండేది, ఇప్పుడు 10,000కి పెంచారు. నిజంగా గొప్ప విషయమే ఇది. సో నెక్స్ట్ 2019-20 ఏపీ బడ్జెట్ను అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం ఎంత? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తాను. 2019-20 ఏపీ బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం ఎంత? రెవెన్యూ వ్యయం ఎంత అండి? 1,80,475.94 కోట్లు. ద ఆన్సర్ ఈస్ 1,80,475.94 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మహిళల్లో నిరక్షరాస్యత రేటు 35% కాగా ఆంధ్రప్రదేశ్లో ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మహిళల నిరక్షరాస్యత రేటు, ఇల్లిటరేట్ పీపుల్ పర్సెంటేజ్ 35% కాగా ఆంధ్రప్రదేశ్లో అది ఎంత? 40%. ఎంతని? 40%. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వైద్య ఖర్చుల కోసం కనీసం ఎంత ఉండాలి? 1000కి పైన మన దగ్గర డబ్బులోనే ఉంచుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో విద్యార్థులకు కనీసం ఎంత శాతం హాజరుండాలి? ఎంత శాతం హాజరుండాలండి? 70% హాజరు అనేది 75% హాజరు అనేది ఉండాలి. అటెండెన్స్ 75% ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీకు వర్తిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మఒడి పథకం కింద ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2020 జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం అనేది అమల్లోకి వస్తుందంట. నెక్స్ట్, వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఎవరు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది? వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఎవరు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసిందంట అంటే డ్వాక్రా సంఘ సభ్యులు. ఎవరండి? డ్వాక్రా సంఘ సభ్యులు. మీకు డ్వాక్రా సంఘ సభ్యులు అంటే ఆల్రెడీ తెలిసే ఉంటారు, విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందండి డ్వాక్రా సంఘాలు. నెక్స్ట్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం దేనిపై చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎందుకంటే ఈ బిట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో. సో తప్పకుండా మీరు వినండి. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం దేనిపై చేశారు? దేనిపై చేశారంటే పింఛన్ల పెంపుపై. సో ఇదివరకట్లా ఉన్న పింఛన్లను రెట్టింపు చేస్తూ ఒక్కొక్క పింఛన్ ఒక్కొక్కలాగా చేంజ్ చేశారండి. సో పింఛన్లు వచ్చేటప్పుడు మనం ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో పింఛన్ల పెంపుపై ఫస్ట్ సంతకం చేశారంట. నెక్స్ట్, ఏపీలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ విధంగా మార్చారు? ఏపీలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ విధంగా మార్చారు? సో దాని పథకం నేమ్ చేంజ్ చేశారంట. మధ్యాహ్న భోజన పథకం అనేది ఉండేది ఇది వరకు. సో దాన్ని నేమ్ చేంజ్ చేస్తూ వైఎస్ఆర్ అక్షయ పాత్ర అన్న పేరు మార్చారంట. ఏంటండి? వైఎస్ఆర్ అక్షయ పాత్ర. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రజల సమస్యలను నేరుగా వేగంగా పరిష్కరించడానికి ఏపీ గవర్నమెంట్ ప్రారంభించిన స్పందన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏపీ గవర్నమెంట్ ప్రారంభించిన స్పందన 24 అవర్స్ హెల్ప్ లైన్ నంబర్ ఎంతండి? 24 అవర్స్ హెల్ప్ లైన్ నంబర్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోట్ చేసుకోండి అందరూ. 1800-425-440. ఎంతండి? మరొకసారి నెంబర్ చెప్పేస్తున్నాను, నోట్ చేసుకోండి. 1800-425-440 టోల్ ఫ్రీ నెంబర్. ఇది స్పందన టోల్ ఫ్రీ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. రైతులకు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం స్థానంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమల్లోకి వచ్చింది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రైతులకు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం స్థానంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమల్లోకి వచ్చింది? ఏంటండి అది? అన్నదాత సుఖీభవ. కొన్ని పథకాలు యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తున్నారు, కాకపోతే నేమ్స్ చేంజ్ చేస్తున్నారు. సో అది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నెక్స్ట్,
ఏపీ స్టేట్లో రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? అంటే ఇప్పుడు ఇంతకుముందు 100 యూనిట్లు ఇచ్చేవాళ్ళు ఉచిత కరెంటు, ఇప్పుడు 200 యూనిట్లు ఇచ్చేశారు. సో ఆ ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందంటే 2004 మే 14. ఎప్పుడండి? 2004 మే 14. నెక్స్ట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ సహకార డైరీలను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏపీ స్టేట్ గవర్నమెంట్ సహకార డైరీలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? జిల్లాకు ఒకటి. ఏంటండి? జిల్లాకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారంట. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత విభాగం ఎన్ని గంటల్లో పరిష్కరించాలని ఉంది? ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను స్పందన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అనేది. సో ఆ స్పందన కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు వచ్చిన ఫిర్యాదులను ఎన్ని రోజుల్లో వాళ్ళు ఎన్ని గంటలు పరిష్కరించాలని ఉందంటే 72 గంటల్లో పరిష్కరించాలని ఉందంట. ఆన్సర్ ఈస్ 72 hours. నెక్స్ట్ క్వశ్చన్, సాధికార సర్వే ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల ఏపీ స్టేట్లో ఎంతమంది అదనంగా పెన్షన్ అర్హత సాధించారు? ఎంతండి? వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల ఏపీ స్టేట్లో ఎంతమంది అదనంగా పెన్షన్ అర్హత సాధించారు? ఎంతమంది అంటే 5.5 లక్షలు. ఎంతండి? 5.5 లక్షలు. నెక్స్ట్, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 45 సంవత్సరాలు నిండిన డ్వాక్రా సంఘంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఎంత మొత్తం అందించనున్నారు? ఎంతండి? వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన డ్వాక్రా సంఘంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఎంత మొత్తం అందించనున్నారు? 75,000. ఏంటండి? 75,000. నెక్స్ట్, వైఎస్ఆర్ పెన్షన్ల కానుకలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంత పెన్షన్ పొందనున్నారు? నెక్స్ట్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేస్తున్నానండి క్వశ్చన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంత పెన్షన్ పొందనున్నారు? 10,000. ఎంతండి? కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పెన్షన్ ఎంత? 10,000. నెక్స్ట్, ఏపీ గవర్నమెంట్ ఆక్వా రైతులకు కరెంట్ ఛార్జీలను యూనిట్ ఎంత తగ్గిస్తుంది? ఏంటండి? ఏపీ గవర్నమెంట్ ఆక్వా రైతులకు కరెంట్ ఛార్జీలను ఎంతవరకు తగ్గిస్తుంది? ఎన్ని యూనిట్ల వరకు తగ్గిస్తుంది? ₹1.50 వరకు తగ్గిస్తుందంట ఆక్వా రైతులకి. ఎంతండి? ₹1.50. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బిట్స్ అన్నీ కూడాను సచివాలయంకి ఉపయోగపడే బిట్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి మీకు అందించాను. మీరు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఇందులో అట్లీస్ట్ 5 బిట్స్ అయినా మీకు ఎగ్జామ్లో వస్తాయి. సో మీ అందరికీ ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. మీ అందరూ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. క్వశ్చన్ ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ ఎప్పటి నుండి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు? ఏపీ గవర్నమెంట్ ఎప్పటి నుండి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. మన ఫేస్బుక్లో కూడా మన పేజ్ ఉందండి, హైమస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ అని గ్రూప్ ఓపెన్ చేశాను. అందులో కూడా మీరు యాడ్ అవ్వచ్చు. అంతవరకు నమస్కారం.